శనిదేవుడు 2024లో వెండి పాదాలపై నడిచి ఈ రాశి జీవితాన్ని బంగారుమయం చేస్తాడు. సొంత ఇంటి కల కూడా నిజమవుతుందట. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శని 2024 సంవత్సరంలో కుంభరాశిలో సంచరిస్తాడు. దీనితో పాటు శని ఈ స్థితిలో రాశిని బట్టి పాదం కూడా మారుస్తుంది. కొన్ని రాశిచక్ర గుర్తులపై బంగారం, వెండి, రాగి మరియు ఇనుప పాదంపై నడుస్తుంది. 2024లో శని గ్రహం వెండిపై సంచరించే 3 రాశుల గురించి తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రంలో వెండి పాదాలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అదేవిధంగా ఈ రాశులు సంపద, పురోభివృద్ధి యోగం అవుతున్నాయి. మరి ఈ రాశులు ఏమిటో తెలుసుకుందాం. కర్కాటకం వెండిపై శని కదలిక మీ ప్రజలకు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రమోషన్ పొందవచ్చు. ఇది కాకుండా మీరు ఎప్పటికప్పుడు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. 2024 సంవత్సరం వ్యాపారవేత్తలకు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది మరియు భారీ లాభాలను ఆర్జించే మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే 2024లో ఆరోగ్యం చెడిపోయిన వారు బాగుపడతారు. పెరిగిన ఆదాయ వనరు మీ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. అలాగే మీ కోరికలు కూడా నెరవేరుతాయి. తుల వెండిపై శని కదలిక మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. దీని అర్థం ఉద్యోగం లేదా వివాహం కావచ్చు. మీరు కొత్త సంవత్సరంలో కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలుసుకోవచ్చు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు తమ కోరికలను నెరవేర్చుకోవచ్చు. కొత్త సంవత్సరంలో కొత్త ఇల్లు, ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీరు చాలా ప్రేమ, ఆప్యాయతలను పొందుతారు. మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు, అందులో మీరు విజయం పొందుతారు. మీనం వెండిపై శని కదలిక మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు. ఈ సమయంలో వ్యాపారులు మంచి ఆర్డర్లను పొందవచ్చు. ఇది లాభాలకు దారితీస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సామాజిక, మతపరమైన పనులు చేయడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఇది కాకుండా మీరు ఈ సంవత్సరం డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. మీరు విదేశాలకు కూడా ప్రయాణించవచ్చు. కానీ శనీశ్వరుని సదాశతి మీపై నడుస్తోంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.